వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డే 1 ఆఫ్ మై సోలో ట్రిప్. ఇప్పుడు నేను లిటరలీ ఎయిర్పోర్ట్లో ఉన్నాను. ఇట్ ఈస్ నో వన్ ఎల్స్. ఎప్పుడు నేను రికార్డ్ చేసేటప్పుడే వస్తాయి అనౌన్స్మెంట్స్. ఇందాక నుంచి పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంది. కరెక్ట్ ఎయిర్పోర్ట్ రైట్ నా. ఇప్పుడు టైం 1:30 అయింది. నా ఫ్లైట్ మార్నింగ్ 5:30కి. బట్ నేను చాలా ముందు వచ్చేసా. ఇంకా మిడ్ నైట్ ట్రావెల్ చేయడం ఎందుకు, ఇప్పుడైతే వచ్చేయచ్చు అని చెప్పి. So we are gonna chill at airport. దానికంటే ముందు we have to board. Immediately after boarding. షటిల్ బస్లో ఉన్నాను. నా రిసార్ట్ దగ్గర డ్రాప్ చేస్తారు వీళ్ళు. సో ఫర్ ఇమిగ్రేషన్ అంత పెద్ద క్వశ్చన్స్ ఏం అడగల. విజిటింగ్ అని అడిగారు అంతే. దాట్స్ ఆల్. పాస్పోర్ట్ చూశారు, స్టాంప్ వేశారు, పంపించేశారు. అండ్ ఫ్లైట్కి వస్తే నేను ఎయిర్ ఇండియా తర్వాత ఎక్కిన వర్స్ట్ ఫ్లైట్ ఇది వెస్ట్ జెట్ వాళ్ళది. చాలా బుడ్డి ఫ్లైట్. అసలు ఎంత కంజెస్టెడ్ అయిందంటే ఐ కాంట్ ఈవెన్ టెల్ యూ. ఇంకా నేను 24 hours అయింది నిద్రపోయి. ఫ్లైట్లో కూడా నేను సరిగ్గా పడుకోలేదు. సో టుడే ఈస్ గోనా బీ లైక్ ఎ చిల్ రిలాక్సింగ్ ఇన్ రిసార్ట్ కైండ్ ఆఫ్ డే. విల్ గో టు రిసార్ట్ అండ్ ఐ చెక్ యూ. నేను చెక్ అయిన తర్వాత మీకు చూపిస్తాను. లెట్స్ గో. లంచ్ అమేజింగ్ ఉంది. నాకు ఇంకా 1 hour ఉంది కిల్ చేయడానికి. నాకు రూమ్ 3 o'clockకి చెక్ ఇన్ ఇస్తానని చెప్పారు. సో నా మనం ఐస్ క్రీమ్ తినడానికి ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తున్నాం. అండ్ ప్లీజ్ డోంట్ మైండ్ మై దిస్. నేను పడుకొని లిటర్లీ 24 hours అవుతుంది గాయస్. ఈ బ్లాగ్లో నేను సెకండ్ టైమో థర్డ్ టైమో చెప్పడం. బట్ ఐ జస్ట్ వాంట్ టు స్లీప్. ఐస్ క్రీమ్ తిని విల్ గో చెక్ ఇన్ అండ్ ఐ విల్ స్లీప్.
మార్నింగ్ యూ గైస్. దిస్ ఈస్ డే 2 ఇన్ మెక్సికో. నిన్న నేను చెక్ ఇన్ అయిన తర్వాత పెద్దగా ఏం చేయలేదు, జస్ట్ రెస్ట్ తీసుకున్నాను అంతే. సో ఇవాళ మనమంతా రెడీ అయిపోయాం, బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాం. నేను ఇప్పటికే ఇంట్రో చాలాసార్లు రికార్డ్ చేసి అలసిపోయి పడుకున్నా, ఎలా వచ్చినా ఇదే పెట్టేస్తాం. సో బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చి రెడీ అయ్యాను. ఇట్ ఇస్ టూ సన్నీ అవుట్ సైడ్ అండ్ టూ హ్యూమిడ్. కంప్లైంట్ చేయట్లేదు, నాకు తెలిసి ఇలా ఉంటుందని, అలా తెలిసే వచ్చా. సో ఇప్పుడు వీఆర్ గోయింగ్ అవుట్. ఎక్కడికి ఏంటి అని చెప్పి వెళ్తూ మాట్లాడుకుందాం. దానికంటే ముందు లెట్స్ డూ ఏ క్విక్ రూమ్ టూర్. సో దిస్ ఇస్ ద ఎంట్రన్స్. ఇట్లా కీ లాగా ఒక బ్రేస్లెట్ ఇచ్చారనమాట. దీన్ని ఇట్లా ట్యాప్ చేస్తే చాలు ఓపెన్ అయిపోతుంది. టైంకి ట్యాప్ అవ్వట్లేదు, నా దరిద్రం అట్లా ఉంటుంది అనమాట. ట్యాప్ అవ్వు. యా, ఇంకా ఎక్కువ ల్యాక్ చేయకుండా ఫాస్ట్గా చేస్తాను గైస్ ఇప్పుడు రూమ్ టూర్ నేను. ఇదంతా స్టోరేజ్ స్పేస్. ఇటు లెఫ్ట్లో రాగానే ఇది వాష్రూమ్ విత్ టబ్, షవర్ ఏరియా. ఇదేంటో మీకు తెలుసు. ఇట్లా బయటికి రాగానే మళ్ళీ లెఫ్ట్లో వీ హ్యావ్ దిస్ మిర్రర్ అండ్ హై. ఇది బెడ్, 2 బెడ్ సైజ్ టేబుల్స్ ఇచ్చారు. ఇది కాఫీ కౌంటర్ వాట్స్ ఎవర్. దీంట్లో బుడ్డి ఫ్రిడ్జ్ ఒకటి ఉంది. అండ్ ఇది లివింగ్ ఏరియా. మనం దీన్ని ఎక్కువ యూస్ చేయము, కానీ ఇట్స్ వెరీ నైస్. చాలా బాగుంది ఇంటీరియర్ అంతా కూడా. వ్యూ ఇస్ అమేజింగ్. చాలా గోలగా ఉంటుంది, డోంట్ మైండ్. ఇది వన్ ఆఫ్ ద పూల్. ఇలాంటి పూల్స్ ఈ రిసార్ట్లో ఒక 5 or 6 ఉన్నాయి. ఇనీషియలీ నాకు కింద రూమ్ ఇస్తానన్నారు. ఇదేంటంటే ఈ పూల్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మన బాల్కనీ నుంచి, కానీ మనం పెద్ద స్విమ్మర్స్ కాదు కాబట్టి అది తీసుకోలేదు. ఇక్కడ నుంచి వీ కెన్ ఆల్సో సీ బీచ్. ఓకే, వీఆర్ గోయింగ్ టు ప్లేయా డెల్ కార్మెన్. ప్లేయా డెల్ కార్మెన్ అనేది ఒక మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ అనమాట మెక్సికోలో, వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ. సో ఈ ప్లేస్ నేనున్న రిసార్ట్ దగ్గర నుంచి జస్ట్ 13 kilometers. 2 waysలో వెళ్ళొచ్చు దీనికి. ఒకటి, నా జుట్టు ఎంత క్రేజీగా యాక్ట్ చేస్తుంది. యా, ఒకటి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేయొచ్చు, ఇంకోటి క్యాబ్స్. యాజ్ యూజువల్గా వచ్చిన వాళ్ళు చాలా వరకు క్యాబ్స్ ప్రిఫర్ చేస్తారు. నార్మల్గా నేను కూడా క్యాబ్ ప్రిఫర్ చేసే పర్సనే, కానీ దిస్ పర్టికులర్ ట్రిప్ చాలా ట్రాఫిక్ వస్తుంది. మీకు వినిపిస్తుందో లేదో నాకు అర్థం అవ్వట్లా, బట్ నాకు వాయిస్ ఓవర్ కంటే ఇలానే మాట్లాడుతూ మీకు ఎప్పటికప్పుడు చెప్పాలనిపిస్తుంది. ఇలా బ్లాగ్ చేద్దాం ఈసారి. సో ఏదో చెప్తున్నాను గైస్, ఆఫ్ టాపిక్ వెళ్ళిపోతా మాట్లాడితే. ఏం చెప్తున్నా, మనం క్యాబ్స్ ఏం యూజ్ చేయట్లేదు, వీఆర్ యూజింగ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్. సో నేనున్న రిసార్ట్ దగ్గర నుంచి ఒక 1 kilometer నడిస్తే ఒక బస్ స్టాప్ లాంటిది వస్తుంది. అంటే బస్ స్టాప్ కాదంట, అక్కడ యూజువల్గా అటు ఇటు వెళ్ళే దారిలో వెళ్ళే బస్సులు ఆగుతాయంట. సో అక్కడికి వెళ్ళి బస్ తీసుకుంటే ఇట్ విల్ బి అరౌండ్ 10-15 minutes. నేను ఆ ప్లయా అని అంటారు, ప్లేయా డెల్ కార్మెన్, ప్లయా రీచ్ అయ్యేటప్పటికి. సో లెట్స్ గో. అండ్ క్యాబ్ వాడు ఎంత ఛార్జ్ చేస్తాడంటే ఆల్మోస్ట్ $20 స్టార్ట్ ఛార్జ్. ఆల్మోస్ట్ $20 ఛార్జ్ చేస్తాడు. కానీ మనం పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేస్తాం కాబట్టి మనకు ఓన్లీ 10 pesos పడుతుంది. అంటే ఇట్స్ నాట్ ఈవెన్ $1 గైస్. వీఆర్ సేవింగ్ సో మచ్ మనీ.
I say, say I'm yours. Voy a navegar en tu puerto. దిస్ ఇస్ డే 3. నిన్న నైట్ నేను రిసార్ట్కి వచ్చేటప్పటికి టైం ఆల్మోస్ట్ 9 అలా అయింది. సో నేను క్యాబ్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు రిస్క్ చేయాలనిపించలేదు ఆ టైంలో. ఒక్కదాన్నే ఉన్నా కాబట్టి సేఫ్టీ ప్రికాషన్స్ ఆలోచించి క్యాబ్ తీసుకొని రిసార్ట్కి వచ్చి ఐ హ్యాడ్ లైక్ లిటిల్ డిన్నర్ అండ్ ఐ హ్యాడ్ గుడ్ నైట్ స్లీప్. నేను చాలా అలసిపోయాను కదా, సో మంచిగా పడుకున్నా. ఇవాళ టుడేస్ ఎ ఫ్రెష్ డే. అండ్ బిఫోర్ ఐ ఎండ్ దిస్ వ్లాగ్ నాకు 2 థింగ్స్ గురించి మాట్లాడాలని ఉంది. ఒకటి కరెన్సీ అండ్ ఇంకోటి ఫోన్ ఇంటర్నెట్ గురించి. సో ముందు కరెన్సీ గురించి మాట్లాడదాం. ఇక్కడ ఓన్లీ యూఎస్డీ యాక్సెప్ట్ చేస్తారు, కెనడియన్ డాలర్స్ యాక్సెప్ట్ చేయరు. ఐ మీన్ కెనడియన్ క్రెడిట్ కార్డ్స్తో కట్టినా యూఎస్డీలో కన్వర్ట్ అయ్యి కట్ అవుతుంది. ఐ హైలీ రికమెండ్ యూ టు గెట్ యూఎస్డీ ఫ్రమ్ యువర్ ఓన్ కంట్రీ. అంటే ఎక్కడి నుంచి వస్తున్నారో అక్కడే ఎక్స్చేంజ్ చేసుకోండి. ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్స్ ఆర్ క్రేజీ. ఇంకా ఎయిర్పోర్ట్లో కూడా నేను చేసిన తప్పదే. నాకు ముందంతా అంత టైం ఉన్నా సరే ఐ వాజ్ లైక్ ఓకే తీసుకుందాం అని. లాస్ట్ మినిట్ వరకు అసలు నాకు గుర్తులేదు అది. ఎయిర్పోర్ట్కి వచ్చాక నేను చేంజ్ చేస్తే ఆల్మోస్ట్ 7% ఎక్స్ట్రా కట్ అయింది. అండ్ ఎయిర్పోర్ట్కి కూడా ముందు మనీ ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్లోకి వెళ్ళి ఏమన్నా వెబ్సైట్ సెర్చ్ చేసి ఎయిర్పోర్ట్లో ఉన్న, నాకు ఆ పేర్లు గుర్తులేదు, నాకు గుర్తొస్తే ఐ జస్ట్ ఇంక్లూడ్ ఇట్ ఆన్ ద స్క్రీన్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్. బట్ ఎయిర్పోర్ట్లో మనీ ఎక్స్చేంజ్ కౌంటర్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఆన్లైన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ముందు మనీ ఆర్డర్ చేసుకుంటే మీకు 7% ఛార్జ్ అనేది పడదన్నమాట. అండ్ ఎప్పుడు ఆఫర్స్ ఉంటాయని చెప్పారు. అండ్ ఇన్ కేస్ మీకు యూఎస్డీ ఇక్కడ కావాలంటే ఇక్కడ ఏటీఎమ్స్ ఉంటాయి, డ్రా చేసుకోవచ్చు. బట్ దెన్ కన్వర్షన్ రేట్ కానీ అదంతా సేమ్ ఉన్నా బట్ ట్యాక్సెస్ అది ఇది చాలా ఎక్కువైపోతుంది. సో ఐ రికమెండ్ యూ గైస్ టు గెట్ ఇట్ ఫ్రమ్ దేర్. అండ్ ఇంకా మెక్సికన్ పేసోస్ కూడా ఇక్కడికి వచ్చి ఎక్స్చేంజ్ చేసుకోవడం ఇట్స్ ఎ గుడ్ థింగ్. మా రిసార్ట్లో కూడా ఎక్స్చేంజ్ చేస్తారు, బట్ ఇక్కడ ఇంకా నార్మల్ కాస్ట్ కంటే ఎక్కువ కట్ అవుతుంది. బట్ మీరు ఇట్లా ప్లేయా కానీ ఆర్ స్కాన్కన్లో ఏదన్నా నార్మల్ ప్లేసెస్ ఉంటాయి కదా మనీ ఎక్స్చేంజ్ ప్లేసెస్, అక్కడ మీరు క్యాష్ ఇస్తే ఐ మీన్ యూఎస్డీ ఇస్తే మీకు చాలా మంచి రేట్కి వాళ్ళు పేసోస్ ఇస్తారు. నార్మల్ రెస్టారెంట్స్కి కానీ ఇలా బీచ్ క్లబ్స్కి కానీ ఆర్ ట్రాన్స్పోర్టేషన్కి కానీ మీరు పే చేసేటప్పుడు పేసోస్లో పే చేస్తే ఇట్ విల్ బి అ లాట్ మోర్ లెస్సర్. అండ్ దట్స్ ఆల్ ఈ మనీ గురించి అంతా. దీని తర్వాత టాకింగ్ అబౌట్ ఇంటర్నెట్, మోస్ట్లీ మీరు ఏ రిసార్ట్స్లో ఉన్నా, హోటల్స్లో ఉన్నా, ఎయిర్బిఎన్బీస్లో ఉన్నా మీకు వైఫై ఉంటుంది. ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు ఫోన్లో ఇంటర్నెట్ కావాలంటే మళ్ళీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇక్కడ ఆక్సో అని చెప్పి కన్వీనియన్స్ స్టోర్స్లో ఉంటుంది, OXXO అని చెప్పి. సో దాంట్లో మీరు ఫిజికల్గా సిమ్ కార్డ్ కొనుక్కొని ఫోన్లో పెట్టచ్చు. దాని ప్లాన్స్ ఎలా ఉంటాయో నాకు తెలీదు, బట్ ఇట్ మే కాస్ట్ అరౌండ్ లైక్ 20 to 30 USD. అన్లిమిటెడ్ డేటా ప్లాన్స్ కూడా ఉంటాయి లైక్ 30 daysకి అలా, బట్ అదే 30-40 USD అలా అవుతుంది. నేను ఇనీషియల్గా అది తీసుకుందాం అనుకున్నా, కానీ ఐ ఫౌండ్ దిస్ ఆన్లైన్. ఒక ఈసిమ్ యాప్ అన్నమాట, నేను ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను. సో దాంట్లో నాకు 1 GB ఇస్ ఫర్ లైక్ $1, 99 cents అనమాట, 99 cents, $1.
సో నేను అది తీసుకున్నా. మోస్ట్ ఆఫ్ ద టైం నేను ఫస్ట్ డే అంతా రిసార్ట్లోనే ఉన్నా. నేను బయటికి వెళ్ళినప్పుడు నేను $1 ఇది పర్చేస్ చేశాను. అది సరిపోయింది నాకు. జస్ట్ గూగుల్ మ్యాప్స్కే కదా మనం యూస్ చేసేది. అది కాకుండా ఏమన్నా ఫుడ్ తింటాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వైఫై ఉంటుంది, సో కనెక్ట్ అవ్వచ్చు. సో I think this is useful information. Okay, that's all for this video, and I'll see you guys in my next vlogs. Bye bye.